హాయ్ అండి. ఈరోజు వీడియోలో తెలంగాణ స్పెషల్ సర్వపిండి చూపించబోతున్నాను. ఆంధ్రాలో చెక్కలు ఎంత ఫేమసో తెలంగాణలో సర్వపిండి అంత ఫేమస్ అండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా టీ టైంలో స్నాక్ లాగా ఇవ్వచ్చు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. ముందుగా 2 గ్లాసులు పొడిబియ్య పిండి తీసుకోవాలండి. పొడిబియ్య పిండి వేసుకుంటే చక్కగా వస్తాయి. ఇప్పుడు 2 గ్లాసులు వేసుకున్న తర్వాత మధ్యలో ఇలా హోల్ చేసుకొని నెక్స్ట్ పల్లీలు వేయించుకున్న పల్లీలు కొద్దిగా క్రష్ చేసుకొని వేసుకోవాలన్నమాట. ఇప్పుడు 2-3 స్పూన్ల శనగపప్పు ఒక గంట ముందు నానబెట్టి అది కూడా వేసేసుకోవాలి. కొద్దిగా నువ్వులు వేసుకోండి, 2 స్పూన్ల నువ్వులు వేసుకోండి. ఇప్పుడు నువ్వులు కూడా వేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. చాలామంది పచ్చిమిర్చి పేస్ట్ చేసి వేస్తారండి, కానీ నేను కారం వేస్తున్నాను. ఇప్పుడు 1 స్పూన్ కారం వేసుకోవాలి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు చిన్న కప్పుతోనే వేసుకోవాలి. పచ్చిమిర్చి ఒక 6-7 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసాక కొద్దిగా కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ముఖ్యమైన ఇంగ్రీడియంట్ ఏంటిది నేను మర్చిపోయాను, వేస్తాను, అది కూడా మీకు చూపిస్తాను. సరే మొత్తం అంతా కలిసేలా కలుపుకొని వాటర్ వేసి కలుపుకోవాలి. చపాతీ ముద్దలాగా కలుపుకోవాలన్నమాట. గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవడం వల్ల మనకు పచ్చిమిర్చి కారం ఈ పిండి అంతా నానినట్టుగా వస్తుందండి. ఇప్పుడు మర్చిపోయానని మీకు చెప్పాను కదా, జీలకర్ర మర్చిపోయాను, జీలకర్ర కూడా వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర వేసుకొని కలిపేసుకోవాలి. చూడండి పిండి ఎంత సాఫ్ట్గా ఉందో, ఇలా చేతితో పట్టుకుంటే ఇలా ఉండాలన్నమాట. ఒకసారి ఇలా మూత పెట్టేసుకొని 5 నిమిషాలు ఉండొచ్చేస్తే తర్వాత 5 నిమిషాల తర్వాత మనం ఏ సైజ్ అయితే కావాలో ఆ సైజ్ తీసుకొని ఇలా ఒక పిండి ముద్దను తీసుకొని నెక్స్ట్ పిండి ఏమో మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మందంగా ఉన్న కళాయి మట్టు తీసుకోవాలండి, పలుచగా ఉన్నది అస్సలు పనికిరాదు. ఇప్పుడు 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని మనకి కళ్ళకి తరిగిపట్టుగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ సర్వపిండి అనేది పల్చగానే ఉండాలండి, అప్పుడే మనకి క్రంచీగా వస్తుంది. కానీ కొద్దిగా దలసరిగా ఉన్నదనుకోండి బాగుంటుంది, కానీ కొద్దిగా పచ్చిగా ఉన్నట్టుగా ఉంటుందన్నమాట. మధ్యలో ఇలా హోల్స్ పెట్టుకోవాలండి. ఇలా హోల్స్ పెట్టుకోవడం వల్ల పిండి అంతా చక్కగా ఉడుకుతుంది అనమాట. ఇలా హోల్స్ పెట్టేసుకొని ఇప్పుడు ఆయిల్ ఎలాగా ఉంది కాబట్టి ఆయిల్ ఇంకా తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు. స్టవ్ మీద పెట్టి మూత పెట్టి లో ఫ్లేమ్లోనే మ్యాక్సిమం 10-12 నిమిషాలు పడుతుందండి ఇది కాలడానికి. మధ్యలోనే చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇంకో తెపాళ్ళ కూడా నేను అలాగే చేసి పెట్టేశాను. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూడండి మధ్యలో మంచి కలర్ అనేది వచ్చింది కదా, ఇటు అటు కళ్ళాయి తిప్పుకుంటూ మంచి రంగు వచ్చే వరకు కాలనివ్వాలి. నేను తీసుకున్న టైం అయితే 12 నిమిషాలు అనేది పట్టిందండి స్టవ్ మీద పెట్టుకోవడం వల్ల. ఇప్పుడు చూసారా చక్కగా కాలిపోయింది, ఎలా తీస్తే అలా వచ్చేస్తుంది అనమాట. అది పూర్తిగా రెడీ అయింది అవడానికి ఎలా తీస్తే అలా వచ్చేస్తుంది. నేను పక్కన తెప్పళ్ళ కూడా పెట్టాను కదండి, అది కూడా తీసేసాను. అది కొద్దిగా విరిగిపోయింది. అంతేనండి, చూసారా తెలంగాణ స్పెషల్ సర్వపిండి చాలా సింపుల్ అండి. ఎంత క్రంచీగా వస్తుందంటే టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఒకసారి వీడియో నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. బియ్య పిండితోనే కాబట్టి ఏం కాదు, చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.